ఈ భాగ్యనగర్ లోని పాత బస్తీ ప్రాంతంలో బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నటువంటి అనేక కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ స్నేహితులు అందరూ కూడా బెంగాల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి దాదాపు 60,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళందరితో మాట్లాడి వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల, వాళ్ళ స్నేహితుల ఓట్లను భారతీయ జనతా పార్టీకి వేయించే విధంగా వీరి ద్వారా ఫోన్ చేయించడం కానీ, ఒక SMS ఇప్పించడం కానీ, అటువంటి ప్రచారం చేయడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి ఈ రోజు రావడం జరిగింది. అనేక బెంగాలీ సమాజానికి సంబంధించి అనేక సంఘాలు వచ్చినాయి. వాళ్ళందరితో రిక్వెస్ట్ చేసినాం, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు ఎవరున్నా ఒక్కసారి ఫోన్ చేయండి. వాళ్ళ ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి పడే విధంగా, భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే విధంగా మీరు రిక్వెస్ట్ చేసి బీజేపీని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బెంగాల్లో శాంతి భద్రత సమస్య ఉన్న విషయం వాస్తవం. మమతా బెనర్జీ నేతృత్వం టీఎంసీ ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేస్తున్నది, ఏ విధంగా విధ్వంసాలు చేస్తున్నది, వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళకు రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, అన్ని రకాలుగా వాళ్ళకు వసతులు కల్పించే ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తున్న తరుణంలో అక్కడ ఉండలేక, అక్కడ ఉద్యోగాలు లేవు, అక్కడ ఉపాధి లేవు. మరి ఉపాధి కోసం చాలా మంది ఇక తెలంగాణకు వచ్చారు. అక్కడ ఇబ్బందులు పడి ఈడికి వస్తే ఇక్కడ కూడా అనేక ఇబ్బందులు పడుతున్న విషయం ఇంతకుముందు గతంలో జరిగిన అనేక సంఘటనలకు నిదర్శనం. అనేక సంఘటనలు జరిగినాయి. వాళ్ళకు ప్రతిసారి భారతీయ జనతా పార్టీ ఈ పాత బస్తీలోని మా నాయకులు, మా కార్యకర్తలు, హిందూ ధర్మ రక్షకులు అందరూ కూడా వాళ్ళకు అండగా ఉంటున్నారు. ఇక్కడ కూడా ఉండలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈడ కూడా గదే పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ వరిసి వాళ్ళకు రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి సత్కారాలు సన్మానం చేస్తే తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏకంగా డిప్యూటీ సీఎం అయితే హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి వ్యక్తి అయితే మహమూద్ అలీ వాళ్ళకు షెల్టర్ అని ఇవ్వడము, వాటి ప్రారంభోత్సవాలు చేయడము, వాళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కూడా వాళ్ళకే ఇవ్వడము, వాళ్ళకు సన్మానాలు, సత్కారాలు చేయడము. ఇక్కడ ఉన్నటువంటి బెంగాల్ నుంచి వచ్చినటువంటి పేద ప్రజలు మాత్రం ఇవ్వలే, భారతీయులకు మాత్రం ఇవ్వలే, బంగ్లాదేశ్లో మాత్రం ఇచ్చారు. ఇక్కడ ఈ చాలా మంది సోషల్లో తెలియని వాళ్ళందరూ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా ఎట్లొచ్చిరు అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు రాలే. 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి, ఇతర దేశాల నుంచి అక్రమంగా ఈ దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత 2014 తర్వాత వాళ్ళని కట్టడి చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వాళ్ళ బెంగాల్లో పరిస్థితి చూస్తే, వెస్ట్ బెంగాల్లో పరిస్థితి చూస్తే, వెస్ట్ బెంగాల్లో సరిహద్దులో ఫెన్సింగ్ కట్టడానికి కూడా ఇవాళ మమతా బెనర్జీ ప్రభుత్వం సహకరిస్తలేదు. అక్కడ జవాన్లందరూ కూడా రాత్రింబవలు ఈ దేశాన్ని కాపాడడానికి ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. కేంద్రానికి సహకరించే ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తలేదు. మమతా బెనర్జీ కావాల్సింది దేశం ముఖ్యం కాదు, ఈ ధర్మం ముఖ్యం కాదు, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిర్రో వాళ్ళందరికీ ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ ఓట్ల ద్వారా అధికారాన్ని పొందాలని చెప్పి గతంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కట్టే చేసింది. ఇప్పుడు టీఎంసీ కూడా గదే చేస్తున్నది. దీన్ని మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ దేశాన్ని కాపాడుకోవాలి, పశ్చిమ బెంగాల్ని కాపాడుకోవాలి, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే చొరబాటుదారులను నియంత్రించాలి, దేశానికి చుట్టూ సరిహద్దును నిర్మించాలి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రయత్నిస్తున్న విషయం అందరూ తెలిసిందే. ఇంకా ప్రయత్నిస్తాం కూడా.
మరి బెంగాల్ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయినాయి. మమతా బెనర్జీ యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, దేశద్రోహ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ బెంగాల్ అంతా ఒక్కటైంది. మాకు ఈ దేశం ముఖ్యం. ఈ ఎన్నికలకు బంగ్లాదేశ్ చొరబాటుదారులతో వచ్చినటువంటి చొరబాటుదారుల ఓటర్తో గెలిచే టీఎంసీ పార్టీకి, దేశ ద్రోహులకు, దేశ భక్తులకు జరుగుతున్నటువంటి ఒక యుద్దం. ఈ యుద్దంలో బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా, పశ్చిమ బెంగాల్ ప్రజలందరూ కూడా వాళ్ళ బీజేపీ వైపు ఉన్నారు. మరి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో ఏర్పడబోతున్నది. బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది. మోడీ రాజ్యం రాబోతున్నది. కాబట్టి ఇక్కడున్న ఓటర్స్, ఇక్కడ ఉన్న బెంగాలీకి సంబంధించిన సమాజం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొన్ననే ఇక్కడ హిందువులు అనేటువంటి ఈ బెంగాల్ సమాజం పట్ల ఎంఐఎం పార్టీ మద్దతుతో, ఎంఐఎం పార్టీ సపోర్ట్ తో కొంతమంది గుండాలు డ్రగ్స్ ఇచ్చి, గంజా ఇచ్చి, చాక్లెట్ల పేరుతోని, కేక్ల పేరుతోని వాళ్లకు డ్రగ్స్ ఇచ్చి ఏ విధంగా లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారో, లవ్ జిహాద్ పేరుతోని ఏ విధంగా హిందూ అమ్మాయిలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ రాకెట్ కూడా నేనే బయటపెట్టినా. అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటా, ఆయనే హోంమంత్రి, ఆయన గొప్పలు చెప్పుకుంటాడు. నేను డ్రగ్స్ నిరోధిస్తున్నా అని. అరే ఫామ్ హౌస్ లో దావతులు జరిగితే వచ్చిన ఇన్ఫర్మేషన్ తో దాడి చేయడం కాదు, అసలు డ్రగ్స్ ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి. డ్రగ్స్ సప్లై చేసేది ఎవరు? ఓల్డ్ సిటీలో ఎప్పుడన్నా దాడులు చేస్తావా నువ్వు? ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ అండాదండలతో డ్రగ్స్ రాకెట్ ఉందా లేదా? బెంగాలీ అమ్మాయిలను లోపరుచుకునే ప్రయత్నం చేసిందా లేదా? దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకున్నాడు? మేము చెప్పేదాకా ప్రభుత్వానికి సోయలేదు. ఇక్కడ కొంచెం పోలీస్ అధికారుల వరకు సపోర్ట్ చేస్తున్నారు. గంతెందుకన్నా నిన్న చూస్తాం, నిన్న పాత బస్తులో లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఇక్కడ అక్రమంగా నిర్మాణాలలో రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించడానికి కార్పొరేషన్ అధికారులు వస్తే, పోలీస్ బందోబస్తు వస్తే వాళ్ళ కూల్చేసే సమయంలో పోలీస్ అధికారుల మీద కార్పొరేషన్ సిబ్బంది మీద దాడి చేశారు ఎంఏ పార్టీ వాళ్ళు. సాక్షాత్ ఎమ్మెల్సీ కూడా దాడి చేస్తే కనీసం ఏ ఒక్క వ్యక్తిని కనీసం ఆపే ప్రయత్నం చేయలే. ఇలా అక్కడ గోరక్షను గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి గోవులను వధించడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఆ గోవులను పోలీసులు పట్టించే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు మాత్రం నాన్ అవైలబుల్ కేసు పెట్టి లోపడేస్తారు. వాళ్ళు పోలీసులను దాడులు చేయలే. గోవులను రక్షించడానికి ప్రయత్నం చేస్తే నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైలు చేస్తున్నారు. ఇక్కడ ఓల్డ్ సిటీలో కార్పొరేషన్ అధికారుల మీద, పోలీసుల మీద దాడులు చేస్తే కూడా చర్యలు తీసుకున్న పాపన పోలే. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతకాంతనం. ఎంఐఎం పార్టీకి, ఓవైసీ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాసోహం అయిపోయాడు. ముఖ్యమంత్రి కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం, అధికారం. హోంమంత్రి నువ్వే. పోలీసుల మీద దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో దేశం మొత్తం చక్కెర కొడుతుంది. మా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసో తెలియదు. ఏం చర్యలు ఇంకా పెడతారవచ్చు. ఇవాళ మర్చిపోయినా కదా, ఏదో సింపుల్ పిండి కేసు పెట్టి అరెస్ట్ చేసినాము, బెయిల్ వచ్చిందని చూపెట్టే ప్రయత్నం చేస్తారు. కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేసారు. కూల్చేసినాక ఇవాళ ఏమైంది? వాళ్ళ మళ్ళా ఎంఐఎం పార్టీ నాయకులు వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూల్చేసినటువంటి అక్కడ బాజాప్తా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఉండి మళ్ళా తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎంత చేవజచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే, చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని హోంమంత్రి బాధ్యతలు వేస్తున్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నీ ప్రభుత్వ హయాంలో జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు వచ్చి అక్రమాలు గురిపెడితే నీకు ఛాలెంజ్ చేసే ముఖ్యమంత్రి నీతో ఏం కాదు, నువ్వు హోంమంత్రి నీతో ఏం కాదు, మీ వాళ్ళు వచ్చి కూలబడితే మేము బాధ్యత కట్టిస్తున్నామని చెప్పి సవాల్ చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ముసుకొని కూర్చోండి. ఇలా గదే హైడ్రాల పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే అక్కడ పేదోళ్ళు మా ఇళ్లను కూల్చకండి లాఠీచార్జ్ చేసిరాడ. హైడ్రా పేరుతో పేదోళ్ళు ఇల్లు కూల్స్తే లాఠీచార్జ్ చేసి పేదోళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టిర్రు. మహిళలను చూడకుండా పొట్టుబడి కొట్టిరు పోలీసులు.
ఈ ఓల్డ్ సిటీలో పోలీసుల మీద దాడులు చేస్తే ఆధారాలుంటే, కార్పొరేషన్ సిబ్బంది మీద దాడులు చేస్తే ఆధారాలుంటే కనీసం లాఠీ లేపే దమ్ము లేని పోలీసు అధికారులు కొంతమందికి ఉన్నారు. ఇవాళ పోలీసు అధికారుల సంఘం ఏమైంది? పోలీసుల మీద దాడులు చేస్తే కూడా లాఠీచార్జ్ చేసే దమ్ము లేకుంటే ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ? ఓల్డ్ సిటీ ఇచ్చిపెట్టిండా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంఏం పంటలకు అప్పయిపోయిన అదనే. నేను ఓల్డ్ సిటీలో ఏం చేయ, డ్రగ్స్ దందా చేసినా కూడా హిందూ అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం చేసినా కూడా అక్రమ కట్టడాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తే మా పోలీసులను కొట్టినా కూడా మేము ఏం చేయ, ఎంఏ వాళ్ళకు దారాదత్తం చేస్తా అని చెప్పు. చాలా ఓల్డ్ సిటీలో మా దమ్మ చూపడతాం, పోలీసులను రక్షించుకుంటాం, కార్పొరేషన్ రక్షించుకుంటాం. గింత దౌర్భాగ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాంతరం. పోలీసులు కొడితే నువ్వు ఒప్పుకుంటావా? దేవాలయం మీద దాడులే, లవ్ జిహాద్ జరగబట్టే హిందూ అమైన డ్రగ్స్ పేరుతో వేధిస్తున్నారు, గోవులను వధిస్తున్నారు. నిన్న కూకట్పల్లిలో లవ్ జిహాద్ పేరుతోని నవాబ్ అని పేరున్నది, నవాజ్ అంటాడు. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇలా గ్యాంగ్ రేప్ చేసే ప్రయత్నం చేస్తే ఏమైంది పోలీస్ వ్యవస్థ? ఏమైంది ప్రభుత్వం? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? హిందూ అమ్మాయిలు ఓనిగా, హిందువులకు రక్షణ వద్దిగా, వాళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వాళ్ళే వాళ్ళ ఓట్లు మీకు మా అద్దిగా. మళ్ళీ బయటకు వచ్చి నేను దేవాలయాలను కట్టు కాదు. హిందూ సమాజం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదంలో ఉంది, దాన్ని కాపాడు. ఫస్ట్ దాని గురించి మాట్లాడు. బాసర వేట ఆదిలాబాద్ నట వేల కోట్ల రూపాయలతోనే అభివృద్ధి చేస్తాడు. ఈ పాత పరిస్థితిని అభివృద్ధి చేయకుండా ఉండేది. నువ్వు ఉండే భాగ్యనగరాన్ని అభివృద్ధి చేస్తలేవు, ఒక్క పైసా ఇస్తలేవు. కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఒక్క పైసానన్నా హైదరాబాద్కి ఇచ్చినావా? ఇక్కడ ఏడోడట అక్కడ చేస్తాడు, ఆదిలాబాద్ చేస్తాడట. ఇది పెద్ద జోక్. ఇది అభివృద్ధికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ అన్ని అయ్యి, కానీ నువ్వున్న హైదరాబాద్ చేస్తలేవు కదా. నువ్వు ఏడ పోతాడా ఉపన్యాసాలు ఇస్తావు, ఏడ పోతే వేల కోట్లు ఇస్తాడు, ఒక్క రూపాయి ఇవ్వవు. కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు ఇచ్చింది. ఏ గ్రామానికి ఇస్తావు చెప్పు? ఏం చేస్తావు నిధులు? నిధులు ఏడికి పోయినాయి? కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. నిన్న పోలీస్ అధికారుల మీద, కార్పొరేషన్ సిబ్బంది మీద దాడి జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించాలి. లేకుంటే పాత బస్తీ మొత్తం ఆగమాయమే ప్రమాదం ఉంది. ఇక్కడ గుండాలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది.